ఇది చాలా పెద్ద హాస్పిటల్ అండి, పరలోక సంబంధ హాస్పిటల్. ఏ హాస్పిటల్ చెప్పండి? ఈవిడికి ఇవ్వండి, మైక్ ఇవ్వండి. అంజలి ఎవరు? మల్లేష్. మల్లేష్ అంటే మీ అబ్బాయా? అరే మీరు చాలా బక్కగా ఉండి వచ్చారు. అక్కడ బాధతో వచ్చాను. చాలా డిప్రెషన్, ఎక్కువ రక్తస్రావం ఉండేది. ఇక్కడికి వచ్చినాక ఆ వారం ఆ రోజు తగ్గిపోయింది. చప్పట్లు కొట్టండి ఒకసారి, చప్పట్లు కొట్టండి. ఆ రక్తస్రావణం ఎంతకాలంగా ఉందమ్మా? రక్తస్రావం అప్పటికి ఒక 6 months నుండి అవుతుంది సార్. 6 months రక్తస్రావం అట్లే వస్తుంది పోతుంది బాగా వీక్ అయిపోయి పడిపోతున్నా. అసలు నాకు కళ్ళు కనబడట్లేదు, నిల్ అయిపోయింది బ్లడ్ మొత్తం. అవును, చాలా బక్కగా కనపడ్డారు. ఎప్పుడు వచ్చారు మీరు? 2 వారాలా 1 వారమా? 2 వారాలు వచ్చాం సార్. వచ్చారు కదా, అక్కడే ఉన్నారు కదా మీరు? ఇక్కడే కూర్చున్నాం. ఇప్పుడు ఇదేంటిది మీకు? ఏమో తగ్గిపోయింది, గడ్డ ఉంది, కొంచెం గడ్డ ఉంది సార్. ఇంకా కొంచెం ఉందా గడ్డ? గడ్డ ఉంది సార్. బ్లీడింగ్ డైజెషన్ కూడా ఎక్కువ అవుతుంది సార్ నాకు. అంతకుముందు డైజెషన్ కాకపోయేది, స్టమక్ అంతా ప్రెగ్నెన్సీ లాగా ఉండేది. మీరు ముఖము చాలా డల్ గా ఉండేది సార్. బాబు మీ మమ్మీ కదా, చాలా వీక్ వచ్చారు. 6 నెలలుగా రక్తస్రావణంతో బాధపడుతుంది, కడుపులో గడ్డ. ఈ గడ్డ వల్ల మీకు రక్తస్రావణం జరిగింది. అది అయితేనే ఉంది సార్, అది తగ్గట్లేదు సార్. అది ఇప్పుడు మొత్తం అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చినప్పుడు ఎన్ని వారాలు అయింది ఇక్కడ వచ్చి? ఇది 3వ వారం సార్. 3 వారాల లోపల అద్భుతం జరిపోయిందా? చప్పలు కొట్టాను గట్టిగా. అది వాస్తవంగా హాస్పిటల్కి వెళ్తే ఏమంటారు గడ్డ గురించి? అది ఆపరేషన్ చేయాలి, బ్లడ్ ఎక్కియాలి. ఇప్పుడు అవసరం ఉందా? ఆపరేషన్ అవసరం ఉందా? ఇప్పుడు లేదు సార్. ఆకలి కూడా కానిది, ఆకలి అయింది కదా. అవును సార్, మెడిసిన్స్ కూడా వేసుకోలేదు. ఒక సిరప్ కి 1500. అట్లా నేను 3 బాటిల్ వాడాను. ఒక 60 టాబ్లెట్స్కి 2000. అట్లా నేను ఒక మంత్ వాడాను. ఆ మెడిసిన్స్తో చాలా నాకు బాధ వేసింది. అవి మింగాలంటే చాలా చేదుగా ఉండేది. నేను అలా నరకం చూసిన. అసలు ఆపరేషన్ చేయాలంటే చేయొద్దు అని చెప్పి మెడిసిన్స్ తెచ్చుకుంటే అలా కూడా తగ్గలేదు నాకు. నిజంగా 6 నెలలుగా ఎన్ని హాస్పిటల్కి వెళ్ళావు అమ్మా నువ్వు? ఒక 3 పెద్ద హాస్పిటల్ 3 వెళ్ళాను సార్. కరీంనగర్లో అక్కడ చూపించుకున్నాను. అవును, పెద్దపల్లి సార్ మాది. వినండి, అది తగ్గలేదు. హాస్పిటల్ ప్రకారంగా ట్రీట్మెంట్ ప్రకారంగా ఆ కడుపులో గడ్డ అంటే గర్భసంచి తీసేతేనే బ్లీడింగ్ ఆగుతుంది. అవును సార్, లేదంటే ఆగుతుంది. నేను అదే చెప్తున్నా కదా, టీవీలో చూస్తున్నా కదా, గర్భసంచులు తీసుకోవద్దు, ఇక్కడికి రండి, నేను ప్రార్థన చేసి ఆపేస్తాను అని చెప్పాను. అది విన్నావా? విన్నాను సార్. చప్పట్లు. అది వచ్చిన ఆ నమ్మకం ఎంతవరకు సక్సెస్ అయింది? చాలా సక్సెస్ అయింది. 100, 200, 1000 అయితే చప్పట్లు కొట్టాలి. అది రావడం లేదు, మెడిసిన్స్ వేసుకోవడం లేదు. ఇక్కడికి వచ్చిన వారమే బంద్ చేసేసిన మెడిసిన్స్. నేను మెడిసిన్ కూడా బంద్ అయిపోయింది, బంద్ చేసాను. సిరప్లు బంద్ అయినాయి, టాబ్లెట్లు బంద్ అయినాయి. దేవునికి మహిమ. ఎంత ఇటు తిరిగమ్మా, చప్పలు కొట్టండి గట్టిగా, చప్పలు కొట్టండి. పట్టుకో, ఫైర్ జాగ్రత్త బాబు, నువ్వు హ్యాపీనా? పట్టుకో, జీసస్. లేగాలి, స్పీడ్గా లేవాలి. పోలీస్ రా, తీసుకురా, లేపో. ఎంత అంటే ఇవి ఎట్లా ఉంది తెలుసా? పిల్లడు చిన్న పిల్లలాగా వచ్చిందండి పాపం. చిన్న పిల్లలాగా అంటే 6 నెలలుగా ఓవర్ బ్లీడింగ్ అయిపోవటం. చిన్న పిల్లలాగా ఇదేంది మనిషి ఇట్లా ఉంది అనుకున్నా. అప్పుడు చెప్తుంది నా కడుపులో గడ్డ ఉంది, అది క్యాన్సర్ అంటారు. ఇక హాస్పిటల్కి వెళ్తే అదే అంటారు. ఇక్కడ నా తండ్రి నాలో ఉండబట్టి మీకు ఎన్ని గడ్డలు వచ్చినా ఒక్కొక్కరికి అయితే కడుపులో నిండా గడ్డలే. కడుపులో నిండా కడుపు ఇక్కడ ఉంది కదా, అన్ని గడ్డలే. ఇంత ప్రెగ్నెంట్ లాగా ఉంది కదా మీ కడుపు? ఇట్లా ఉండేది, మొత్తం నార్మల్ అయిపోయింది, తగ్గిపోయింది సార్. అసలు నేను చేయి కూడా పెట్టలేదు కదా, చేదుతో పెట్టలే, మాట్లా తగ్గిపోతుంది అన్నారు. అంతే. అంతేనా? అసలు ఈమెను చూస్తే ఈ మనిషి అంటే ఎట్లా ఉంది అనుకున్నా. అంటే అతుక్కుపోయినా ఒకలాగా ఉంది, ఇక్కడ కడుపు ఉంది. అది కరిగిపోవాలంటే అదే కరిగిపోతుంది. చప్పలు కొట్టండి. ఆమె నీళ్ళు టీవీలో చూస్తున్నారు. ఏసై నాలో ఉండి మీకు అద్భుతాలు చేస్తున్నాడు. తండ్రికి మహిమ. సంతోషమా సిస్టర్? ఓకేనా? గాడ్ బ్లెస్. వెళ్ళండి సిస్టర్.